గతంలో అటువంటి మహానుభావులు ఏ విధంగా త్యాగం చేశారో మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, మన పౌరుల కోసం, మీ అందరిలో కూడా స్ఫూర్తి నింపడానికి కోసం ఒక ప్రయత్నం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనరులు తక్కువ ఉన్న తన అనుచరులతోటి ఏ విధంగా ఆయన చాకచక్యంగా పోరాటం చేసి అనేక సందర్భాల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా భయపడకుండా 27 సంవత్సరాల్లోనే నాయకత్వం చూపించిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరుతో మనం ఈ రోజున ఈ ప్రాంగణంలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఒక ప్రస్థానం, ఒక ప్రయాణం చేయబోతున్నాం. అదేవిధంగా 5 ముఖద్వారాలు, వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి కోసం చేసిన కార్యక్రమం. తెలుగు రచయిత, గొప్ప కవి, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. ఆయన స్ఫూర్తి, ఆయన మన భాష పైన ఉన్న ప్రేమ, అభిమానంతో ఏ విధంగా మనందరి కోసం నిలబడ్డారో అది మీకు గుర్తు చేయడానికి కోసం ఈరోజు ఒక ముఖద్వారం ఆయన పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. అదేవిధంగా కోడి రామ్మూర్తి నాయుడు గారు, ప్రముఖ మల్లయోధుడు, బలశౌలి, ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడాల్సిన సందర్భాల్లో కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. కానీ ఎప్పటి నుంచో ఎంతమంది దాని గురించి త్యాగాలు చేశారో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారిని మర్చిపోతున్నారు. అటువంటి మహానుభావుల్లో ఒకళ్ళు తెన్నేటి విశ్వనాథం గారు. విశాఖపట్నంలో సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఒక ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర మనం ఎవరం కూడా మర్చిపోలేము, మర్చిపోకూడదు. అందుకనే ఆయన పేరుతో కూడా ఈరోజు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వీరవనిత, నిండు గర్భిణిగా ఆ రోజు ఆమె రైతుల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యం పనిచేశారు. ఆమె మన వీరనారి గున్నమ్మ గారు. ఆ విధంగా మనలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి, మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు, మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. దాని వెనక ఎంతోమంది కృషి చేశారు. ఇందాక యువత ఎంతోమంది మాట్లాడారు. నిన్న మొన్న జరిగిన సేనానితో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క సామాన్యుడు, కార్యకర్త, వీరమహిళ ఏ విధంగా వాళ్ళు కష్టపడి పార్టీ కోసం నిలబడ్డారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని గుర్తించారో గర్వంగా చెప్పుకోగలిగారు. ఈరోజు ఇందాక మహిళ అక్కడ గ్లాస్ సింబల్ పట్టుకుని ఆమె చూపిస్తూ ఉంటే, మనకి ఈ రికగ్నిషన్ ద్వారా ఈరోజు జాతీయ స్థాయిలో మన రికగ్నైజ్ పొలిటికల్ పార్టీగా ఎదిగితే మనకి ఆ గ్లాస్ సింబల్ పర్మనెంట్గా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎక్కడ పోటీ చేసినా మనం సాధించుకోగలిగాం. దాని వెనక ఏమాత్రం స్వార్థం లేకుండా సుదీర్ఘమైన ప్రస్థానం చేసిన మన నాయకుడిది. ఆ స్ఫూర్తి మీరందరూ కూడా నిలుపుకోవాలి. కార్యక్రమం ప్రారంభంలో వీరమహిళ గోవిందమ్మ గారిని ఎందుకు మనం గుర్తించాం, ఎందుకు ఆ గౌరవం ఇచ్చాం? ఎందుకంటే మరువలేని సంఘటన అది. అర్ధరాత్రి పూట మన అధ్యక్షుడిని ఆ రోజు నిర్బంధించి నోవోటైల్లో పెడితే ఆ మహిళ 3 సంవత్సరాల బిడ్డతో వచ్చి నోవోటైల్కి ఎదురుగా సముద్ర తీరాన కూర్చుని రాత్రంతా దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారిని విడిచే వరకు నేను వెళ్ళనని చెప్పి ఆమె నిలబడిన తీరు మనందరినీ కూడా ఉత్తేజపరచాల్సిన సందర్భాలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజున కొంతమంది ఆవేశంతో, కొంతమంది అనుభవం లేక పార్టీ గురించి, ఆయన పడిన కష్టాల గురించి మర్చిపోయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకుని
మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి 14 మాసాలైంది. పరిపాలన పైన ఒక పట్టు తెచ్చుకోవాలి. ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ప్రజలకి ఏ విధంగా మనం మాట ఇచ్చామో కూటమిని బలపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ కష్టపడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా సామాన్యుడి కోసం ఆలోచిస్తారు. ఏ పథకం తీసుకొచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. ఎవరికి ఇక్కడ స్వార్థాలు లేవు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి, ఆర్థికంగా ఎంత వెనకడుగేశాం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఏ విధంగా